వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేయడంతో ఓ కుమార్తె పుట్టింది. దంపతులు చాలా సంతోషంగా జీవించారు. భర్త విదేశాల్లో ఉద్యోగం చేయడానికి వెళ్లాడు. భార్య, కుమార్తె సంతోషంగా ఉండాలని భర్త డబ్బు సంపాదిస్తూ అతని భార్యకు పంపిస్తున్నాడు. విదేశాల నుంచి భర్త డబ్బులు పంపిస్తుండడంతో అతని భార్య ఇక్కడ హ్యాపీగా ఉంది. భర్త దూరంగా ఉండడం, ఫోన్లోనే టచ్లో ఉండడం, అడిగే దిక్కు లేకపోవడంతో భార్య ఆమె ప్రియుడితో పిచ్చాపాటిగా ఎంజాయ్ చేసింది. విదేశాల నుంచి భర్త వచ్చేశాడు. విదేశాల నుంచొచ్చిన కొంతకాలానికే కూతురిని స్కూల్లో వదిలేసొస్తున్న భర్తను అతని భార్య ప్రియుడు చంపేయాలని ప్రయత్నించాడు. తమిళనాడులోని మదురై జిల్లాలోని తిరుప్పలైలోని ఎంజీఆర్ ఏరియాలో సెంథిల్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన వైష్ణవి అనే యువతిని సెంథిల్ కుమార్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న సెంథిల్ కుమార్, వైష్ణవి దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. సెంథిల్ కుమార్, వైష్ణవి దంపతులకు ఓ కుమార్తె పుట్టింది. సెంథిల్ కుమార్, వైష్ణవి దంపతులు చాలా సంతోషంగా జీవించారు. కొన్ని సంవత్సరాల క్రితం సెంథిల్ కుమార్ విదేశాల్లో ఉద్యోగం చేయడానికి వెళ్లాడు. భార్య వైష్ణవి, కుమార్తె సంతోషంగా ఉండాలని సెంథిల్ కుమార్ విదేశాల్లో డబ్బు సంపాదిస్తూ అతని భార్య వైష్ణవికి పంపిస్తున్నాడు. విదేశాల నుంచి సెంథిల్ కుమార్ డబ్బులు పంపిస్తుండడంతో అతని భార్య వైష్ణవి సొంత ఊర్లో హ్యాపీగా ఉంది. సమీప బంధువు వెంకటేశంతో వైష్ణవి చనువు పెంచుకుంది. భర్త సెంథిల్ కుమార్ విదేశాల్లో ఉండడంతో యవ్వనంలో ఉన్న అతని భార్య వైష్ణవి విరహంతో రగిలిపోయింది. సమీప బంధువు వెంకటేశన్ ఇంటికొచ్చి వెళ్తున్నా ఎవరికీ అనుమానం రాకపోవడంతో అతనితో వైష్ణవి అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడు వెంకటేశన్ మోజులో పడిపోయిన వైష్ణవికి భర్త సెంథిల్ కుమార్ అంటే లెక్కలేకుండా పోయింది. సెంథిల్ కుమార్ పంపిస్తున్న డబ్బుకు మాత్రమే అతని భార్య వైష్ణవి విలువ ఇచ్చింది. విదేశాల నుంచి గత నెలలో సెంథిల్ కుమార్ సొంత ఊరికొచ్చాడు. ఊరికి వచ్చిన సెంథిల్ కుమార్కు అతని భార్య వైష్ణవి అక్రమ సంబంధం విషయం గుర్తించలేకపోయాడు. కూతురిని స్కూల్ దగ్గర వదిలేసి వస్తానని సెంథిల్ కుమార్ బయటకు వెళ్లాడు. కూతుర్ని స్కూల్ దగ్గర వదిలేసిన సెంథిల్ కుమార్ ఇంటికి బయలుదేరాడు. ప్రియుడు వెంకటేశన్కు అంతకుముందే సమాచారం ఇచ్చిన వైష్ణవి తన భర్త సెంథిల్ కుమార్ను చంపేయాలని చెప్పింది. హెల్మెట్లు వేసుకుని బైక్లో వెళ్లిన వెంకటేశన్, అతని స్నేహితుడు బైక్లో వస్తున్న సెంథిల్ కుమార్ మీద ఇనుపరాడుతో దాడి చేసి చంపేయాలని ప్రయత్నించారు. తీవ్ర గాయాలైన సెంథిల్ కుమార్ను ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో పోలీసులకు అనుమానమొచ్చి సెంథిల్ కుమార్ భార్య వైష్ణవి మొబైల్ ఫోన్ ట్రాక్లో పెట్టారు. చివరికి వైష్ణవి, ఆమె ప్రియుడు వెంకటేశన్తో కలిసి సెంథిల్ కుమార్ను హత్య చేయాలని ప్రయత్నించారని వెలుగుచూసింది. పోలీసులు వైష్ణవి, ఆమె ప్రియుడు వెంకటేశన్ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. దాదాపు అందరికీ ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, యూట్యూబ్ అకౌంట్లున్నాయి. దీంతో పాలు తాగే పిల్లాడి నుంచి కాటికి కాలుచాపిన వృద్ధుడి వరకు సెల్ఫోనే లోకంగా మారింది. ముఖ్యంగా ఇన్స్టా రీల్స్ చూస్తూ, చేస్తూ ఫోన్లకే అతుక్కుపోతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రీల్స్, షార్ట్స్ చేస్తున్నారు. కొందరు ఫాలోవర్స్ను పెంచుకోవాలని రకరకాలుగా రీల్స్ చేస్తున్నారు. ఇలా రీల్స్ మోజులో పడిన ఓ మహిళ చివరికి ప్రాణాలు కోల్పోయింది. తన ఇన్స్టా రీల్స్ పిచ్చితో భర్తకు కోపం తెప్పించింది. చివరకు ఆ భర్త చేతిలోనే హత్యకు గురైంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తిరుపూర్ జిల్లాలోని దిండిగల్కు చెందిన అమృతలింగం అనే వ్యక్తి కూరగాయల మార్కెట్లో కూలీగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య చిత్ర, పిల్లలు ఉన్నారు. చిత్ర స్థానికంగా ఉన్న బట్టల పరిశ్రమలో పనిచేస్తోంది. చిత్ర 2 సంవత్సరాల క్రితం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసింది. ఆమె ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ చూస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమె రీల్స్ చేయడం కూడా ప్రారంభించింది. దీంతో ఆమె సమయమంతా వాటికోసమే కేటాయించింది. ఫాలోవర్స్ పెంచుకోవాలని రకరకాల రీల్స్ చేస్తూ ఉండేది. దీంతో భర్త అమృతలింగంతో చిత్రకు గొడవలయ్యాయి. అయితే ఆమెకు ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరగడంతో సినిమాలో నటించాలని భర్త, పిల్లలను విడిచిపెట్టి చెన్నైకు వెళ్లింది. ఈ మధ్య ఓ వివాహ కార్యక్రమానికి చిత్ర ఇంటికొచ్చింది. పెళ్లి తర్వాత ఆమె చెన్నైకి వెళ్లాలని ప్రయత్నించింది. భర్త అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాదులాట జరిగింది. కోపంతో ఊగిపోయిన అమృతలింగం చిత్ర గొంతు నులిమి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమృతలింగాన్ని అరెస్ట్ చేశారు.